ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్డ్. కొంచెం బస్ స్టాండ్ వరకు లిఫ్ట్ ఇస్తారా? మీలాంటి అమ్మాయి అడిగితే ప్రాణమైన ఇస్తాం. బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయలేనా? థ్యాంక్ యూ. మీరు సింగిలా మ్యారీడా? మ్యారీడా? నో 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 నో, ఐఎమ్ 100% సింగిల్, రెడీ టు మింగిల్. ఏమే జ్యోతి, మీ ఆయన సింగిల్ అంటున్నాడు, రెడీ టు మింగిల్ అంటున్నాడు. ఇంటికి వచ్చాక చూసుకో. జాగ్రత్త బ్రో. జాగ్రత్త ఏంలే, నరికేస్తుంది. వచ్చారా అండి? కలిపి ఎవరు నేను? భర్త అండి. మొత్తం మరే లేదా? లేదండి లేదు. బ్యాగ్ తీసుకో. సరే అండి. అద్దాలు. సరే అండి. వాచ్. సరే అండి. ఎక్కడ అస్త్రాలు? ఆశ్రము మీ ఆశ్రము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ముందు కిచెన్, తర్వాత బెడ్రూమ్, తర్వాత హాల్. క్లీనింగ్ లో తేడా వస్తుంది, నీ అంత చూస్తా. మీరు పని మనిషి దగ్గర ఏమైనా వేషాలు వేసారా? ఎందుకు, ఏమైంది? ఇన్ని రోజులు అమ్మగారని పిలిచేది నిన్నటి నుండి అక్క అని పిలుస్తుంది. ఏదో తేడాగా ఉందంటే. ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో నన్ను అనుమానిస్తావా? దీన్ని జాగ్రత్తగా ఉండమంటే ఉండనే ఉండదు. జ్యోతిని బయటకు వెళ్ళొస్తా, తలపేసుకో. ఎక్కడికండి? మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్ కొనడానికి వెళ్తున్నా. సరే, మీకు ₹1,00,00,000 లాటరీ తగిలితే నాకు 50 లక్షలు ఇస్తారా అండి? సరేలేవే, తగిలితే ఇస్తాలే. జ్యోతి, మనకి లాటరీ తగిలింది. సరే, మీకు ₹1,00,00,000 లాటరీ తగిలితే నాకు 50 లక్షలు ఇస్తారన్నారుగా, ఇవ్వండి. తగిలిందే 50 లక్షలే. ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో కదరా? అవునరా, చాలా గొప్పది. మనం ఇన్నేళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాం కదరా. అసలు ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంట్రా? సరే, ఒక 500. నువ్వు ఇచ్చిన 500 తిరిగి ఇవ్వకపోవడమేరా ఫ్రెండ్షిప్ అంటే? ఏమండి, షాపింగ్కి వెళ్దామా? షాపింగా? మొన్ననే కదా పాపను మర్చిపోయి మరీ షాపింగ్ చేసావు. ఇంతలో మరీ షాపింగా? మీ ఆయన కూడా కోటీశ్వరుడు అనుకుంటున్నావా రోజు షాపింగ్ చేయడానికి? అవన్నీ కుదరవండి. నన్ను షాపింగ్ తీసుకెళ్లాల్సిందే, లేదంటే 64 పనులు రాలుతాయి. అయ్యో పిన్ని, మనుషులకి 64 పనులు కాదు పిన్ని, 32 పిన్ని. అది కూడా తెలీదా? ఇట్లా మధ్యలో వస్తావని చెప్పే మీ బాబాయ్ 32, నీ 32 కలిపి 64 పనులు రాలుతాయని చెప్పింది. ఎండ పడుతుంది, ఒక ఇంత కంప్లైంట్ చేసుకోవాలా? హలో డాడ్, హౌ ఆర్ యు? ఏం చేస్తున్నావు అన్న? పైపల్లి పెట్టి గుడ్డ తీసుకోవాలా? ఓకే, వెరీ గుడ్. తిన్నా, నేను కూడా చూస్తా. ఏం నాన్న అలా అవుతున్నావు? కొంచెం గట్టిగా ఏం బలం లేదు అనే దగ్గర. అలా కాదు, ఇలా తవ్వు, ఆ సైడ్కి తవ్వు, అట్లా తవ్వు, ఇట్లా తవ్వు. అబ్బా, అల్లుడు గారు, మా అమ్మాయిని ఒక 10 రోజులు మా ఇంటికి పిలుచుకొని పోతాను. అయ్యో, ఎంత మాట! ఆ మాట కోసం ఎదురు చూస్తాను అత్త. 10 రోజులు కాదు, నెల రోజులు పిలుచుకోండి. థ్యాంక్ యూ అల్లుడు గారు. అయ్యో, నేను లేకుంటే మీరు ఇబ్బంది పడతారేమో కదండి. ఏం లేదు, నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటే నేను ఇక్కడ డబ్బులు హ్యాపీ. అంటే నువ్వు నన్ను పంపించాలనుకుంటున్నావా? అదేం కాదే, నీకు రిలాక్స్, నాకు ఫ్రీడమ్. వచ్చిందండి. ఏమంటే స్నానం చేస్తారు కదా, కొంచెం దేవుని గది శుభ్రం చేయండి. లేదా ఇంకా స్నానం తెలియదు. అయితే బాత్రూమ్ క్లీన్ చేయండి.